అండి. సో శ్రీధర్ గారు మరొక ప్రశ్నతో సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రశ్న ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ ప్రశ్న. ఇప్పుడు ఈ మధ్య ఒక ఆయన శుద్ధ ప్రాచికి ఉంటే పర్వాలా సైట్, అలా ఈశాన్య ప్రాచికి ఉంటే పర్వాలా, ఆగ్నేయ ప్రాచికి సైట్ ఉందనుకోండి, అప్పుడు ఇల్లు కట్టకూడదు, కడితే దోషాలు ఉంటాయి, అసలు ఇంట్లో యజమాని ఉండడు అనేసి భయపెడతారు. మీరు దాని గురించి ఏమంటారు? ఆగ్నేయ ప్రాచికి మన ఇల్లుంటే మీరు సర్వనాశనం అయిపోతారు, మీరు సమస్తము మొత్తం దోషాల బారిన పడతారు, మీరు జీవితానికే పనికిరారు అని చెప్పి ఒక వ్యక్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ఒక వాస్తు వ్యక్తి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు స్థలం అనేది 90 డిగ్రీలు ఉంటే ఈ యూనివర్సల్ ఎనర్జీస్ ఏవైతే, యూనివర్సల్ గ్లోబ్ ఏదైతే మనకు ఒక అలైన్మెంట్లో ఒక మ్యాగ్నెటిక్ వేవ్స్లో తిరుగుతూ ఉంటుందో, అలాంటి ఒక మ్యాగ్నెటిక్ వేవ్ లెంత్ అనేది 90 డిగ్రీస్ మీద ట్రావెల్ అవుతుంది. అలాంటి 90 డిగ్రీస్ మీద గనక మీ ఇల్లు ప్రాపర్ అలైన్మెంట్లో కడితే ఈ భూగోళానికి మీరు అనుకూలంగానే ఇల్లు కట్టిన వారు అవుతారు యాక్చువల్గా. ఓకే, అలాంటి సందర్భంలో ఈ భూగోళం ఎలాగైతే రొటేషన్ అవుతూ ఉంటుందో అలాంటి రొటేషన్లో ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ జనరేట్ అయ్యి, అలాంటి ఫ్రీక్వెన్సీ మీ ఇంటి లోపల ద్వారా, మీ ఇంటి ద్వారా ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వీడియో చెప్తున్నాను అంటే మీరు శ్రద్ధగా వింటే నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది. నేను మీకు చెప్తుంటే మీరు అటు చూస్తూ ఏదో చెప్తూ ఉంటే మీకు అర్థమయ్యేది కొంచెమే. రైటా? రైట్. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందంటే, ఈ భూగోళం ఎలాగైతే 90 డిగ్రీస్లో రొటేషన్ అవుతుందో అలాంటి అలైన్మెంట్లో గనక మీరు కట్టుకుంటే చాలా బాగుంటారు అని చెప్పింది. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ గనక మీకు పెద్ద స్థలాలు ఉంటే మీరు కొంచెం ఈశాన్యానికి టర్న్ చేసి కట్టినా మంచిదే అని చెప్పింది, రెండో పాయింట్. సో ఇంకా స్థపతులు ఏం చెప్పారంటే 5 నుంచి 10 డిగ్రీలు మైనస్లో అంటే ఇషప్రాచిలోకి వెళ్ళొచ్చు, పోనీ మనకేదో దిక్కు లేదు అంటే ఇంకో 10 డిగ్రీస్ ప్లస్ అయినా ఆగ్నేయానికైనా పర్వాలేదు, యాక్సెప్టెడ్, ఆ ఇల్లు పర్వాలేదు అని చెప్పేసి రెండో పాయింట్. శుద్ధ ప్రాచిలో కట్టింది స్పెషల్గా దేవాలయాలకు కడతారు, ఒకటి. రెండోది, ఆధ్యాత్మికంగా మేము ప్రశాంతంగా ఉండాలని ఎవరైతే భావిస్తారో వాళ్లకు ఆ శుద్ధ ప్రాచి అనేది బాగా పనిచేస్తారు. ఇది రెండో పాయింట్. ఒక వ్యక్తి వచ్చేసేసి అసలు ఆగ్నేయ ప్రాచి పనికిరాదు అని భయభ్రాంతులకు గురి చేసి ఇల్లు కట్టకుండా చేస్తున్నారు. ఇది చాలా మందికి ఒక సమస్యగా మారి. నేను ఒకటే చెప్తానండి, కుదిరితే 90 డిగ్రీలకు మీరు ఇల్లు కట్టుకోండి, అసలు ఇష్యూ లేదు, మనకు 100% కట్టుకోవచ్చు 90 డిగ్రీలకు. దొరకలేదండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, నా జీవితంలో నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నాకు 55-60 సంవత్సరాలు వచ్చినాయి సార్, ఇంటి కళ అనేది నాకు నెరవేరలేదు, ఒక చిన్న స్థలం చూసుకున్నాం సార్, ఒక మంచి ప్లాన్ ఇస్తారా సార్ అని ఫోన్ చేస్తారు. మీది ఆగ్నేయ ప్రాచమ్మ, మీరు ఇల్లు కట్టుకుంటే సర్వనాశనం అవుతారో నేను చెప్పాలనా? ఇప్పుడు దానికోసం అడిగింది సార్ మిమ్మల్ని. చెప్పాలనా? అట్లనే చెప్పాలనా? ఒకటే మాట గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఎవరో చెప్పింది కాదండి, శాస్త్రాల్లో ఉంది. బట్ ఇక్కడ కండిషన్ కూడా చెప్తాను. ఈ రోజు వరకు ఈ కండిషన్ ఎవరు చెప్పలేదు. ఏంటంటే, పూర్వం మీరు ఒక 50 సంవత్సరాల ముందు చూస్తే ప్రజలు ఎలా ఉండేవాళ్ళంటే ప్రశాంతంగా, ఏం బేటా బాగున్నావా, ఏం అన్నం తిన్నావా బేటా, కూర్చోరా బేటా అని మాట్లాడేవాడు. అంటే మనిషి అంత నిదానపరుడు ఉండేవాడు. కానీ ఉరుకులు పరుగుల జీవితం ఎలాగైతే మనం మార్పు చెందుతున్నామో అలాగే ఈ డిగ్రీలకు సంబంధించి అంత పట్టింపు లేకుండా ఉన్నందుకు మనిషి యొక్క స్పీడ్ కూడా పెరిగిపోయింది, ఆతృతలాగా వచ్చేసింది. అలాంటి ఆతృతను మీరు నిజంగా కంట్రోల్ చేయాలంటే 90 డిగ్రీస్ ఇస్ ద సూటబుల్. బట్ మీరు ఎప్పుడైతే, అంటే పూర్వీకులు ఏమనుకున్నారంటే మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడైతే మీరు డిగ్రీలకు లేకుండా కడుతున్నారో అప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఈ ఉరుకులు పరుగుల్లాగానే తయారైపోతారు. దానివల్ల మనిషి చనిపోవడం లాంటివి ఏమి ఉండవు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఒక వేడి వాతావరణంలో అది పోదాం, ఇది పోదాం, అది ఫటాఫట్ చేద్దాం అనే దాంట్లో ఉంటారు, కానీ దానికి నుంచి ఏముండదు. ఇప్పుడు
ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయడం ఎవరైతే చేశాడో తన ఇల్లు శుద్ధ ప్రాచికి ఉందా? నా ప్రశ్న అడుగుతున్నా. తన ఇల్లు నాందేడ్ దగ్గర ఉంది, నాందేడ్ దగ్గర ఉంది. ప్రేక్షకులారా, ప్రజలారా, ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్. మీకు నిజంగా తెలుసుకోవాలంటే ఎవరైతే వీడియో పెట్టారో వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళి చూడండి. ఆగ్నేయ ప్రాచిలో వాళ్ళ ఇల్లు ఉంది, మధ్య ద్వారంతో ఉంది. ప్రజలందరికీ మధ్య ద్వారం పెట్టొద్దు, ఆగ్నేయ ప్రాచిలో పనికిరాదు, ఆగ్నేయ ప్రాచి ఉంటే మధ్య ద్వారం పెట్టొద్దని మాట్లాడిన వ్యక్తి తన సొంతింటికి ఎలా పెట్టాడంట? తాత ముత్తాతల నుంచి నేర్చుకుంటే వాళ్ళందరూ తప్పు చేశారా? మరి నువ్వు తప్పు చేసావా? పెద్ద పెద్ద దేవాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఆగ్నేయ ప్రాచిలో ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళు పిచ్చోళ్ళ కట్టింది, మరి నువ్వు ఒక్కనే మహాన్ జ్ఞానివా? ఇప్పుడు ఒక మాట, ఇక్కడ డబ్బులు ఏదో జమ చేసుకొని 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 10 లక్షల రూపాయలు జమ చేసుకొని 1 సెంటు భూమి తీసుకుందాం, ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుకుందామన్నా అని వస్తే వాళ్ళకు ఒక మంచి ప్లాన్ ఇచ్చి ఉన్న దాంట్లో ద బెస్ట్ ఇవ్వండి. మీరు ఇల్లు కట్టంగానే కోట్లు అట్లా లట్ట ఏం పడవు. మీరు కష్టపడి పని చేస్తేనే ప్రతి రూపాయి వస్తుంది. అలాంటి రూపాయి మీరు కష్టపడిన తర్వాత మీకు బర్కత్ అవ్వాలి. బర్కత్ అంటే తెలుసా అండి? వచ్చింది నిలబడాలి. అలా నిలబడి మీరు ప్రశాంతంగా ఉంటే దానికి మించింది ఇంకోటి లేదు. ఇలాంటి వ్యక్తుల మాటలు మీరు విని నిజంగా ముందుకెళ్తే మాత్రం మిమ్మల్ని నష్టమే, మీకు అందరికీ నష్టమే. ఇలాంటి వ్యక్తులను మన సంఘం నుంచే బహిష్కరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రజలకు ఎంతో కొంత మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ మాట్లాడితే బెదిరించుడు, మాట్లాడితే నువ్వు చచ్చిపోతావు, మాట్లాడితే భయభ్రాంతులకు గురి చేయడం ఏంటిదో ఇది అర్థం కావట్లేదు. అందుకేంటంటే యాజ్ పర్ వాస్తు సిద్ధాంతంగా మిమ్మల్ని ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే అక్కడ వీడియో చేయటం, ఇలా ట్రోల్ చేయడం అలా కాకుండా డైరెక్ట్ మాట్లాడుతున్నాను. అందుకే ఇప్పుడు తెలుస్తుంది కదా సార్, ఇప్పుడు ఆగ్నేయ ప్రాచి కట్టొచ్చా, కట్టకూడదా, కడితే చచ్చిపోతారా? 100% కట్టొచ్చు, ఏ టెన్షన్ లేదు. మీరు స్థాపత్య వేదం ప్రకారము, మీ జన్మ నక్షత్రాల ప్రకారము మీరు ఒక ఇంటి కొలత కరెక్ట్ గా సెట్ చేసుకుని ఆ ఇంట్లో ఉండండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి. మనీ పరంగా నేను చెప్పనండి, ఇల్లు కట్టంగానే కోట్లు వస్తాయి నేను చెప్పను, కానీ కోట్ల సంతోషం, కోట్ల ఆనందం ఆ ఇంట్లో కూర్చున్న ప్రతి క్షణం ప్రశాంతంగా మీకు 100% గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, ప్రజలారా. ఓకే, థ్యాంక్ యూ.